సార్ అండి ఇప్పుడు మనం చూసినట్లయితే గత 4 ఇయర్స్గా మాధురి గారు, శ్రీనివాస్ గారు ఎక్కడ కనిపించినా కూడా ఒక ఆరా అనేది కనిపిస్తుంది. అంటే అది పాజిటివ్గా కన్వర్ట్ అయిపోయిన తర్వాత మీకేం ట్రోలింగ్స్ కొత్త కాదు, నెగిటివిటీ కొత్త కాదు, ప్రెషర్స్ కొత్త కాదు, ఏవి కొత్త కాదు. ఇప్పుడు మాధురి గారు వెళ్తూ ఉన్నారు కోట్ల మంది ప్రజల దగ్గర ఆవిడ ఏంటి అని ప్రొజెక్ట్ చేసుకోవడానికి. ఇది మీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా, మైనస్ అవుతుంది అనుకుంటున్నారా, ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? చూడండి, ప్రతి యాక్ట్కి కూడా ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ప్లస్ అంటే లాభ నష్టాలు లేనటువంటి వ్యవహారం ఈ భూమి మీద లేదు. మీరు ఎంత మంచి చేసినా అందులో నెగిటివ్ యాంగిల్ కూడా చూస్తారు. సో దీన్ని ఏం చేస్తామంటే ఈ ప్లాట్ఫామ్ని, ఇందులో మైనస్లు ఏవైతే ఇప్పటి వరకు ఉన్నాయో, మనం ఏదైతే ఈ హౌస్లోకి వెళ్తున్నామో వెళ్ళిన తర్వాత మా మైనస్లను టార్గెట్ చేసి మాట్లాడటం, దాన్ని ఈ రకంగా ఉండాలని అవసరమైతే చెప్పటం, దాన్ని మేము మరింత పాజిటివ్గా చేసుకొని రావటం బయటికి. ఆ ఉన్న టైం ఎంతైతే ఉంటామో పాజిటివ్గా చేసుకొని ఒక మంచి మెసేజ్ బిగ్ బాస్ ద్వారా మాధురి ప్రజలకు ఇస్తుంది. అది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, జరుగుతుంది అది. అంటే ఆవిడ మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు, మీకు కావాల్సిన నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 70 days వరకు మీ ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది. సో ఎలా ప్రిపేర్ అయ్యారు సార్? అంటే ఇప్పుడు మరి అవంతా ఎలా కాంపెన్సేట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు ఏమన్నా ఫీలింగ్ లోన్లీ? 4 ఏళ్ళ నుంచి మేము ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా ఎవ్రీ మినిట్ కలిసే ఉంటాం. రాత్రి నిద్రపట్ల నాకు చాలా అలా కూర్చున్నాను. ఇంకా ఆ చిరాకు నుంచి బయటపడట్లేదు. ఇంకా మరో 4-5 రోజులు పడుతుందేమో కానీ, అంటే ఒక అటాచ్మెంట్. ఇప్పుడు నేను ఎలా అంటే నా పరిస్థితి ఏంటి, ఆరోగ్యంగా హెల్దీగా అన్నీ ఉన్నాం, బాగానే ఉంది. నాకైతే ఏ జబ్బులు లేవు, ఏ ప్రాబ్లం లేవు, హెల్దీ పర్సన్. అయినప్పటికీ కూడా ఒక స్నేహం, ఒక మంచి స్నేహం, ఒక మంచి రిలేషను అన్నది ఉంటే మనశ్శాంతి అన్నది ఒకటి ఉంటుంది. నేను ఎంత యుద్ధమైనా చేయగలుగుతాను. అప్పుడు రాజకీయంగా కానీ వ్యాపార రంగంలో కానీ ఎన్నైనా ఎత్తుగడలేయగలుగుతాను. ఇప్పుడు ఇంత పెద్ద గ్యాప్ వస్తే చాలా ఇబ్బంది అయ్యింది. ఎలాగవుద్దో నాకైతే తెలియదు. తాను నాకు ఎగ్జాక్ట్ 10 minutes ముందే నా టైం ఉంటుంది. 9కి డిన్నర్, 2కి లంచ్, 9కి మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఒక్క 10 నిమిషాలు కూడా లేట్ చేయదు. ఆ టైం కల్లా అవన్నీ ఉంటాయి, నా డ్రై ఫ్రూట్స్, నా ఏర్పాట్లు అన్నీ కూడా. నిన్న లేట్ అయింది. ఇప్పుడు మనోళ్ళు తను ఏం చేసిందంటే ఒక 10 నుంచి 12 మంది స్టాఫ్ని రెడీ చేసి ఎవరెవరు ఏ పని చేసి పెట్టాలి, ఆయన ఏం అడగరు కాబట్టి మీరే ఇవన్నీ చేయాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టింది. వాళ్ళంతా పాపం నా చుట్టూనే తిరుగుతున్నారు. వాటర్ అవసరమా, ఏం అవసరం, ఇవన్నీ కూడా తిరుగుతున్నారు పాపం. వాళ్ళ బాధలు పడుతున్నారు. ఎంతైనా అది వేరు కదా, ఇబ్బంది. ఆవిడ అంటే మీ ఫేవరెట్ సాంబారు ఆవిడ చేస్తే మీరు చాలా ఇష్టంగా తింటారని చెప్తూ ఉంటారు కదా, మిస్ అవుతున్నారా? మిస్ అయినట్టే. నేర్పించి వెళ్ళింది ఎలా చేయాలి అని చెప్పింది, కానీ పాపం వాళ్ళు చాలా కష్టం ఆ ఫ్లేవర్ తీసుకురా. ఏదైనా మనిషి అండి, ఇప్పుడు సాంబారా ఇవన్నీ ముఖ్యం కాదు, ఆప్యాయతతో ప్రేమతో చూసుకునే మనిషి. నేను బాండింగ్ నాకు వచ్చేసింది. ఎలా అంటే నేను ఒంటరి అయిపోయినప్పుడు, మా అమ్మ దగ్గరే 1 year పాటు ఉండేటప్పుడు, ఒక్కడనే వెళ్ళి వచ్చేటప్పుడు, ఆ రోజుల్లో కూడా ఎలక్షన్కి ముందు 2023 సంవత్సరంలో ప్రతిరోజు నాకు క్యారేజ్ వచ్చేది, తను పంపించేది. నేను ఏరియా మీద తిరుక్కుంటా వస్తే భోజనాలు ఒక 15-20 మందికి పంపించేది. అందరం కలిసి లీడర్స్ అందరూ, కార్యకర్తలు అందరూ భోజనం చేసి మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇది ఈరోజు అలవాటు కాదు. 2024 ఎలక్షన్ కాబట్టి మా ఇంటి గొడవలు 22లో అవుతున్నాయి. 22 డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది. 23, 24 తనే చూసుకుంది. తర్వాత ఇంకెందుకని ప్రజలకు మొత్తం విషయం అంతా చెప్పేసిన తర్వాత 24 సంవత్సరం ఎన్నికలైన తర్వాత ఇంకా మేము ఓపెన్గా తిరుగుతున్నాం. రహస్యంగా ఎందుకు తిరగాలి, వాస్తవాలని చెప్పేసాం. ఇంకా అటాచ్మెంట్ ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు ఇబ్బందే, నాకైతే ఇబ్బందే. మరి వైల్డ్ కార్డ్ త్రూ ఒకవేళ ఆఫర్ వస్తే వెళ్ళిపోతారా సార్? లేట్ చేయకుండా. అలాంటివి ఉంటాయి లేదా నాకు తెలీదు. గేమ్లో ఇది కదా, అది లాజిక్స్ మనకు తెలియదు.